హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా అత్త మా పెద్ద అత్తని ఇద్దరిని తీసుకొని వచ్చి చికెన్ తింటాం. అందరం కలిసి ఈరోజు చికెన్ తింటాం. చికెన్ ఇది అవుతుందా? చికెన్ అవుతుంది. ఇప్పుడు బైక్ వేసుకొని పోయి మా పెద్ద అత్తను మా అత్తని తీసుకొని వస్తా. వాళ్ళు తిన్నారు అన్నం తినలేదో నాకు తెలియదు. పోయిందంటే కర్రీ అంటింది గంగలక్ష్మి, చికెన్ కర్రీ తిందామని అయితే అన్న. గంగలక్ష్మి ఎందుకో తొందరగా రమ్మంటుంది అత్తమ్మ, మీ ఇద్దరిని రండి అని అంట. వీడియోలో చూడండి, మీరు క్రేజీ ఉంటుంది. లెట్స్ గో మన బండి. ఏ నిఖిల్, ఈ చీకట్లో కనపడం, మనం ఇంటి ముందుకో లైట్కు లేదు. ఇంట్లో బా నేను ఎంబటత్త పావే, లేట్ అనేదే లేదు. సరే సరే తాత, ఎడిపోతాను. పోయిదా కొనుక్కుందా. ఉప్పు ఉండాలి, కూరలనైనా బువ్వలనైనా. బాయ్. మళ్ళీ అత్త ఎంబటి వస్తానే చిన్నపోరి. అత్తమ్మ గంగలక్ష్మి ఎందుకు రమ్మంటాను? ఏమో ఎందుకో రమ్మన్నది, ఎందుకో నాకు తెలియదు. కాలు కడుకు. ఇదిగో రమ్మన్నది, రఘుకున్నది. వచ్చింది వాళ్ళు భయపడి వచ్చింది. కాళ్ళు కడుక్కుంటా. అత్తమ్మ ఎందుకో నవ్వుతుంది. ఎందుకు వచ్చినావో, ఎందుకు రమ్మన్నది అడగవా? రమ్మన్న చూద్దామని. అయిందా కూర? అన్నం కూర అన్నం తింటా, అందుకే రమ్మన్నా. కూసండి. చికెన్ అండి కూసో. అమ్మమ్మని రమ్మనుకో. మా అమ్మమ్మ ఏం చెప్తాందో. అమ్మమ్మ దా, ఏం చెప్తాను? దా దా. కర్రీ గంగలక్ష్మి మొత్తం ఫ్రై చేసినవా? సూపర్ ఉన్నది, స్మెల్ కూడా సూపర్ ఉన్నది. కమ్మగా వండినావు కదా, కమ్మగా. సరే నిఖిల్ తినని కడుపు నిండా. అయిపోయిందా తినిపించుడు? మన వాళ్ళందరికి అన్నమే ఇక తింటారు. ఊడ్చి అన్నం ఉన్నదా? జ్వరమే ఉన్నదా? నిఖిలు లే, ఊడ్తలే. లే నువ్వు లే, పైకి లే. అంతూ మిక్స్ గిడికే నేను ఊడుతుంది. ఫస్ట్ ఎత్తి ఊడుతాను.
ఇదే నేను ఉడుతుంది ఈ గుడు మంచి గుడివే నిండగా అది ఊడ్చింది అప్పుడే ఊడ్చింది చేతులు గిట్ట కడుక్కోండి అమ్మ నువ్వు కూడా కడుక్కో చేతులు అమ్మ అత్త చేతులు కట్టుకుంటుందా దిగు వద్దా చేతులు కట్టుకుంటా కూర్చుంటా అన్నాళ్ళు ఎత్తాను కూర్చోండి కూర్చుంటాను నీకు కాదు నీకు ఇరుకు పువ్వే నువ్వు తినవా పువ్వా సరే ఒక గిన్నెదే అమ్మమ్మ ఓ నిఖిల్ వస్తానవా అదిగో నిఖిల్ వస్తాను మా గిన్నెలన్నీ మా అమ్మమ్మ కాడనే ఉంటాయి అర్రే పా గిన్నె మంచిగా లేదు కడగాలి దా తలిపేద్దాం దావే అలానే ఉంటావా తలిపేస్తే పా ఈ నీళ్ళతో కడుగుతా గిన్నె అయితే క్లీన్ కడిగేసిన దానికి చీకట్లో దావే ఆడనే ఉంటావు ఏంది పా ఉరుకు దా నా వెనకున్నావు అత్తాండు దా నిఖిల్ ఆ చీకట్లు ఎందుకు ఉంటాను నిఖిలు దా అటు ఎందుకు పోతున్నావు పాములు ఉంటాయిదా అగో తాత పిలుస్తాండు పాములు ఉంటాయిదా ఆడ బాము ఉన్నది పెద్ద బాము ఎంత కూర ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా వండిన టేస్టీగా ఫ్రై చేసిన నూనెలో తింటే కమ్మగా ఉంటుంది బాగా వేయాలి కొంచెం వేసింది తిని ఇంకేదన్నా ఇంకా కొంచెం వేసింది అట్లా అంటామని ఎందుకు తొందర పడతాం ఇక డింగి గిట్టాడే తెత్త డింగి నీ బువ్వ తీయకి అందులో లేదు
అన్నం చాలే తింటే మళ్ళీ వేసి తింటావు మాగా ఎందుకు నువ్వు తీసినావు ఎందుకు వేసుకుంటా తింటే మళ్ళీ వేసుకోవాలి కానీ తినగానే మళ్ళీ బాగా చేసాం గియ్యన్నానికేనా అని నేను పిలిచింది దానికి వేసుకొని వేసుకుంటా కానీ పట్టు తింటే వేసుకుంటా బిడ్డ నేను తింటే నాకు ఏం భయం ఇగో ఇలా ఉండాలి తింటా అంటే వేసుకుంటాను ఎట్లున్నదో చూసి చెప్పండి టేస్ట్ సూపర్ ఉంది ఇంకా తిన్నావా లేదా ఉంటాను సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నది ఇదేంటి జుట్టు కూడా జుట్టు కోడే మంచిగా ఉంది మస్తున్నది మస్తు కుదిరింది మంచిగా ఉన్నాయి టేస్ట్ సూపర్ సూపర్ ఉంది మంచిగా ఉంది అలా తినండి మంచిగా ఉన్నాయి సూపర్ నచ్చింది కడుపు ఉండదు అన్నారు మెత్తటి తిను కొంచెం మెత్తగున్నాయి ఏదైనా జుట్టు కూడా బాగా మెత్తగా ఉంటాయి జుట్టు కూడా గట్టిగానే ఉంటుంది కానీ సాంసేపు ఉడకబెట్టిన మంచిగా ఉడికింది నూనెలో నీళ్ళు తెచ్చా మర్చిపోయినా నీళ్ళు తెస్తానే ఇంకో నీళ్ళు తాగుండి సూపర్ ఉంది మంచిగా అండి ఫ్రై చేసిన కూర నూనె వేసుకుంటా కొత్తగా తిని కలుపుకొని తుణుకలు పెట్టుకొని తిని అన్న కూర లేకుండా చెప్పుండే ఎత్తా ఉన్నదా అమ్మ అన్నమే అన్న నీకు ఇంత అన్నా అన్నం తింటే వేసుకుంటాను బిడ్డ కూర సూపర్ చేసి మంచిగా కుదిరింది కూర అమ్మ మెట్లున్నాయి మంచిగా ఉన్నాయి ఎట్లున్నది కూర తింటా అంటే నాకు బిడ్డ అవుతాను మంచిగా ఉంది మంచిగా ఉన్నది అన్నం వేసుకో మరి ఇంకింత కొంచెం అంత అన్నం వేసుకో నువ్వు ఇంత వేసుకో అన్నం వేసుకుంటా ఇంకా వేసుకో దింపే నువ్వు ఇంత వేసుకో అమ్మ అన్నం ఇంకే నీళ్ళు ఉన్నది అయితే ఇంక ఇంత వేసుకొని తిను ఉన్నాయి మా అమ్మ అయితే నన్ను పనికి పోకుండా పెంచింది నేను పనికి పోతానన్నా కానీ అద్దు అనేది ఒక్కదాన్నే కాబట్టి ఎందుకు బిడ్డ ఎండలు వస్తావు అద్దు బిడ్డ అని అనేది ఇంటికాడనే ఉండమా అనేది పోతే బడికే లేకుంటే ఇంటికాడనే ఉండు నేను అట్లా పెంచింది ఒక్కతైనందుకు మేము పని చేయాలి కొద్దిగా విలువకుంట జారింది
అన్నం ఎత్త పట్టే నీకింత అన్నం మొత్తం తీసినవా పట్టుకోండి ఇంకా పట్టు నీకింత ఎత్త పట్టే తింటే మా అమ్మ అయినందుకు అన్నం చేతి వేసిన ఇక మా అమ్మ కదా ఎంతైనా మా పెద్ద కూడా వేద్దాం అనుకున్నా కానీ తిన్నంత అది తిన్నాక అమ్మని కూడా వేసుకోమన్నా కానీ తిన్నాక వేసుకుంటా అన్నది నేనైనా చెప్తా తిన్న తర్వాత అంతా తింటాను నేను గంటల తింటాను కొంచెం అంత వేసుకో నువ్వు వేసుకొని ఇంటి నాకు పోలే నాకున్నది నాకు ఎక్కువ వేసుకోవద్దు నాకున్నది సరిపోద్ది మీరు తినండి. మొత్తం తీసింది మా అమ్మ ఇంకతే అన్నాను కూర ఎందుకు తిను సరిపోద్ది పట్టు సరిపోద్ది ఏం కదా తినే నాకు ఇచ్చా ఏమైందమ్మమ్మ లేదా తింటే ఉన్నది అన్నం ఉన్నది బయటకి వేసుకోండి నువ్వేం చేసుకోవాలి అన్నం అమ్మ నువ్వేం చేసుకో అన్నం ఇదే తింటలేను ఇగో మహేందర్ నువ్వేం చేసుకో వేసుకో నాకు సరిపోయింది వేసుకో సరిపోయింది నాకు ఎక్కువనైంది వేసుకో వేసుకోవద్దు తుణుకలు ఉన్నాయి అన్నం కూడా ఉన్నది వాళ్ళని తింటూ మళ్ళీ ఒక రోజు మనకు నాటుకోళ్ళు ఉన్నాయి కోసుకుందాం బిడ్డ నువ్వే చేసావు కూర మస్తు చేసింది చేస్తా మన ఇంటికాడ సూపర్ చేస్తాను కూర గాడి కోడిని కోస్తా అందరం మంచిగా తింటాం. అమ్మ పెద్దవ్వ నేను నువ్వు మహేందరు నీకు అందరం కలిసి తిందాం మన ఇంటికాడ కోస్తా కోస్తే నువ్వే చేసే కూర మంచిగా ఉన్నది మంచిగానే కుదిరింది నిజంగా ఫ్రెండ్స్ సూపర్ ఉన్నది అబద్ధం కాదు చింతాలు తినబుద్ధి అవుతుంది ఫస్ట్ టేస్ట్గా ఉన్నది సపరి దంగకుంటిగా ఈ గట్టిగానే ఉంటుంది ఎట్లా నువ్వు తినిపో తింటానా నువ్వు తిను ఇంకెట్లా తింటావు గిట్ట తినప్పుడు మళ్ళీ గంపడిగా పడుతుంది నాకు ఇట్లా తింటా ముసల్దానిగా 5 రోజులు అయితే బాగా తినాలి తింటే అయితే నాడు తిన్నావు ఇప్పుడు ఏం తింటావు తినే కాడికి తింటాం పని చేయలేము ఇప్పుడు పని చేయలేము తినలేము వేసుకోవే సరే సరే కూర పోయి పత్తా మాకు నువ్వు అన్న పట్టే ఇంకా నేను తినలేను చాలు బాగా చాలు వేసుకో నువ్వు వేసుకో తింటావు అమ్మకి వేసుకో అటు పోతా కొంచెం తినామమ్మ నేను తినని కొంచెం గింతంత ఇంకో ఇంట్లో ఉన్నాయి అయితే మాకు అది అయిపోయినట్టు గింతంతే ఉన్నది దాంట్లో ఇగో తిని కొంచెం వేసుకో అందులో ఎంత గింతంతే ఉన్నది కొద్దిగా అంతే చాలా అయితే తిన వేసుకో ఇటు దబ్బు అట్లా కదా తినమ్మా తినాలి కడుపు నిండా నువ్వు వేసుకోవద్దు అన్న వేసుకోవచ్చు నువ్వు చాలు ఏం కదా వేసుకో కొత్తరండి ఇంక తీసుకొని తినిపో చాలు తినిపో కడుపు నిండా అత్త ఇంక తీసుకో కొంచెం వేసుకో గిన్నెలో అన్నం లేదు ఇంక తీసుకోపో కొద్దిగా తీసుకోపో
కొంచెం తిను. ఆ గిన్నెలు అన్నమే లేదుగా, కొంచెం కొద్దిగా అంత తినుపో, కొంచెమే. ఉమ్. మరి తునకలన్నీ వేసుకో, తునకలు కుళ్ళేవు. అమ్మమ్మ కొద్దిగా అంత ఎత్తుతే, కొద్దిగా అంత ఎత్తుతే, ఇప్పుడు కొంచెం. అలా తునకలు లేదు, అన్నం లేదు, గింత కొడితే ఏంటి తునకలు ఏ లేవు గంతే, కొంచెం ఎత్తుతే. వేసుకున్నాను అప్పుడే. మా అమ్మమ్మ కొంచెం తింటా అంది. నేను తింటా, నాకు చెవులు చేసుకుంటూ తింటా నేను ఇప్పుడు. అత్తమ్మ నువ్వు కూడా కొంచెం కొంచెం తినేది. ఎందుకో తింటలేవు, నచ్చలేదా కూర? నచ్చుడు కాదు, కూర గురించి కాదు, మరి తింటలేదు ఎక్కువ. ఇంకా ఎక్కువ ఏం తింటాం. మా అమ్మ అయితే అట్టుకు తింటలేదు, కొద్దిగా అంత తినంగానే ఏం బరువు అయితే లేదు. తిన్నాను ఇప్పుడు, ఏ తినమని ఇయ్యలేదు. తిన్నావు కానీ కొద్దిగా అంత వేసిన, నోట్లో పెట్టుకో. కొద్దిగా అంత వేసుకొస్తే పుల్లుగా ఉన్నది అన్నం, చేయండి కొంచెం వేసుకొస్తే. ఇక ఎందుకు మాట అన్నందుకైనా కానీ కొద్దిగా అంత ఇక చాలు, కొంచెం వేసుకోపో. వద్దు, సరిపోయింది. అన్నం సాన తినాలి, గిత గిత తింటాను. మా అత్త మీద గింత అంటే తిన్నది, ఇక తినని పోయింది. ఇక చాలు. ఇయ్య ఉన్నాయని సపరిస్తాను వేసినాయి. తునుకల్నా పండులేక దంగులేగా నువ్వు ఇంత సపరిస్తాను, ఏమున్నాయి సపరిస్తాను. మంచిగున్నది. మంచిగున్నది. ఇంకొక 2-3 పండ్లు ఉంటాయి మంచిగా దవడలు నీకు. దవడాలకి ఇది ఒక్కటే ఉన్నది కదా, ఇంకొక 2-3 ఉంటాయి ఇట్లాంటి కంకుతా అందుకు. లేవు పండ్లు లేనే లేవు. పండ్లు ఉంటేనే కొంచెం, అది ఎన్నడూ పోయినాయి తెలియదు. పండ్లు ఉంటేనే బలంగా, పండ్లు పోతే బలం లేదు. పండ్లతోనే బలం. మరి మనం ఏదైనా కడుపు నిండా తింటాం పండ్లు ఉంటే, కంకైనా. కంటి బలం పంటి బలం ఉండాలి, చెవిటి బలం కూడా ఉండాలి. అన్నీ ఉండాలి బలం, అంటే నెత్తి పండ్లే ఉండాలి. పండు ఎన్ని 2 ఉన్నట్టున్నాయి నీకు? లేవు, ఒక్కటేనా 2? ఇది ఒకటే. మరి అది గట్టిగా ఉన్నాయి పోతుంది. ఇంకా అది పోదు, గట్టిగా ఉంటే ఊగుతట్టుంటే పోవు. అది పోతే మరి ఇక ముట్టిరాము, పెరిగిలాగాయి. మాట కూడా మంచిగా అనిపించేది రాదు, అది ఉంటే పెరిగి ఆపు చేస్తాను. గంగలక్ష్మి తినుడు అయిపోయింది, మా అత్తమ్మ ఫస్ట్ అయిపోయింది తినుడు. కొంచెమే తిన్నావు ఎందుకో. ఇంకా అంతే తింటా. దానికే మనం తిన్నంటే తినలేము, వాళ్ళకి తినే అంతే తింటాం. మా అమ్మ అయితే సీమంతా తిన్నది. తినలేదు, తినయ్య తిన్ గదేనా పండ్లతోటే బలం. ఇంకా నీళ్ళు పెట్టిడా తాగుతాను. అత్తమ్మ కొంచెం వేసుకొని అత్తతే, కొంచెం. వేసుకో గింత అన్నం. మా అమ్మమ్మ ఎందుకో చూస్తాను, ఇంక తీసుకొస్తే మరి ఏంటిది నువ్వా అవు ఏమై తింటా తిని అప్పుడు నేను ఏమన్నా వేసిండే. మా అమ్మమ్మ అలిగింది, అన్నం ఎక్కువ తింటలేదు. మా అమ్మమ్మ అలిగింది, అన్నం ఎక్కువ తింటలేదు ఎందుకో. అలిగిన్నా ఎందుకు మరి అన్నం తింటలేవు ఎక్కువ. తినబుద్ధి అడగలేదు మాట, పొద్దు గండవు కాదు ఉన్నది. ప్రాణం మంచిగా తినలేవు మంచిగా. నువ్వు అలిగినవా ఎందుకో గింత అంత తింటాను, మరి ఎందుకో తింటలేదు అత్తమ్మ ఎందుకు. పొద్దుటి అండిన ఒక్కటి గాంచో తీసిన ఇట్లా లైట్ లేదు. దద్దా దో తింటది తింటది, అదే తింటది కానీ. నువ్వు ఇట్లా ఆడేసి రావే, అదే తింటద్దా. మనం చూసే భయపడ్డదేమో. భయపడ్డు కదా టూర్కి వచ్చింది తింటది. మా అత్తమ్మ అయితే అన్నం మొత్తం తినలేదు ఎందుకో. ఎందుకు అత్తమ్మ తినలే?
అన్నం ఎందుకే మంచిగా ఎందుకు తినలే చెప్పు. కూర మంచిగా కూర మంచిగా ఎట్లా తింటాం చెంపినా బకెటీనా మరి? చెంబు అంటే చెంబు, బకెట్ అంటే బకెట్. తాత తిన్నవా అన్నం? ఏం కూర? అబ్బా గట్టిగా మెంచి కూర. అత్త నాగు తాతకు మాట్లాడు చెప్పు పోయి. మీరు చూసుకోండి మరి. ఏం మాట్లాడలు, ఎక్కడి మాట్లాడు. తలుపు తీయవు మరి? తీయనా? మాత్రలు ఎవరికన్నా చూపించి వేసుకోవు, ఎందుకంటే రిమ్మలు వస్తాయి. మనం తెలియకుండా వేసుకోవద్దు. ఇప్పుడు నన్ను పిలువు, నేను వచ్చి చెప్తానే ఉంటా. ఎక్కడున్నాయి అవి? ఏం మాత్రలు తాత? చూసుకో. అమ్మ ఉరిగింది కదా, నువ్వు కూలికి ఎందుకు పోతాను మరి? ఏం చెయ్యాలి? నీ ఉన్న నడుము కూడా పోతుంది కూలికి పోతే, అది అంగబడి కోసుడు. తాత దొరికినాయి మాతాలు? పొద్దున వేసుకో, దొరకని నువ్వు ఎందుకు ఇబ్బంది పడ్డావు? గదే కానీ మంచిగా దగ్గర పెట్టుకొని వేసుకోవాలి. తాత మర్చిపోయింది నేను పెట్టి. తాత కడుపు నిండా తిన్నావుగా? తిన్నాను బాబా. కూర ఎట్లున్నది? కూర ఎట్లున్నది? జోర్దారు ఉన్నది. ఓకే మరి పోతానా? తక్కిన తినేగా జోర్దారు ఉన్నది. అంతే పాడుకున్నా పండలే, సినిమా చూస్తాను. సినిమా చూస్తా. సరే పండుకోండి. పండుకుంటా. అమ్మమ్మ కడుక్కుండా అయిపోయిందా? మెల్లగదా. కడుపు నిండా తిన్నాలా అని? పెద్ద కడుపు నిండా తిన్నాలా? నువ్వు తిన్నావా అమ్మ కడుపు నిండా? మా మమ్మీ బాగా దీనిలో గింత తినకుండా చిన్న మంచి నేను ఏం గింత తిన్నప్పుడు చాలు. ఇంకెంత తింటా నేను ఐసులో అన్న తింటాను. వచ్చేది తిన్నాను. ఇంకొక 2 కట్టెలు పెట్టుకో మరి. ఇవన్నీ మామిడి కొమ్మలే. పెట్టాగి అయితే మంచి చెట్టు మొత్తం పోయింది. ఆ చెట్టుకైనా కానీ మొత్తం ఎర్ర సీమలు అయ్యి కురిసీమలు కొద్దిగా కురిసీమలు చెట్లకు ఉంటే కింద ఆకుపోయి పోతే కొమ్మలు పట్టుకొని చెట్లు పట్టుకొని మీద గుంపుల గుంపులే పోయింది. అవి ఏం చేస్తారు? ఆకులు బాగుండే పొద్దులేవు మరి, తెట్టలేవు ఉన్నాయి. ఇటుకే చెట్టు మరి చక్కగా చెప్తే తింటాను. అటుకే అత్తే చెప్పే తీసుకోరా. మొన్ననైతే కొద్దిలేవు, ఆ చెట్టును మొత్తం గొత్తోలు ఉంటాయి, దింతలేమో. దాని పచ్చడి ఎట్లా చేస్తాను? కొట్టుకున్నట్టు గొట్టోలాట వెంకటరమణ అనేదారుగా ఇందిరమ్మ అని తినే కొరిసి మనం పొడు పోతే పోసింలాట గొట్టోల దాడ పోతే పోసింలాట ఏమన్నాను తినే తినేవో అన్నా
కొర్రెసి మళ్ళీ పొలం పురుగు పడతాడు అటు పోతా బాగా మా అమ్మమ్మకి అట్లాంటిది పెడితే కమ్మగా తింటుంది. మనమైనా తింటాం పెట్టితే ఏ నూనె పొలం పెట్టి తినాం. పండలే సినిమాలు చూస్తాండు. 10 రూపాయలు అయినా పండడు. మళ్ళీ వస్తాం బాయ్ బాయ్ నేను బాయ్. అమ్మమ్మని పడగొట్టత్తుండు, పడగొట్టత్త అమ్మమ్మని ఇడుండు. ఏమంటావు బిడ్డ పోతా ఉంటుండే అంటే ఉండం బిడ్డ పోతాను పోయేస్తాం ఉండండి. నిఖిలా బాయ్ పోతాను బాయ్ చెప్పు, బాయ్ అమ్మమ్మకి బాయ్. బాయ్ మళ్ళీ వస్తాము మళ్ళీ రండి. పోతాను బిడ్డ బాయ్. పోయి వస్తామంటే పోతాను. నిఖిలా నిఖిలా బాయ్ పోయా సరే. నిమ్మలాగా